నియోజకవర్గంలో పెద్దగా కనబడరంటూ విపక్షాలు విమర్శిస్తున్నట్టు సుజనా చౌదరి వస్తే మాత్రం ఏది చేస్తారనేది చూపెట్టారు. తాజాగా సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యాధరపురంలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. రాష్ట్రంలోని తొలిసారిగా ఒక కళాశాల విద్యార్థులకు భోజన పథకం తన ఫౌండేషన్ ద్వారా పెట్టుకొచ్చారు. సుజనా ఫౌండేషన్ ద్వారా విద్యాన్నపూర్ణ పేరిట ఈ భోజన పథకం పెట్టుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలు అమలు చేస్తున్నాను. ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎన్నికల సమయంలో సమస్యలు గుర్తించాను. గతంలో కాలేజీల్లో పిట్టగోడలు ఉండేవి, విద్యార్థులు పడిపోతారేమని భయం వేసింది. వెంటనే సుజనా ఫౌండేషన్ ద్వారా పిట్టగోడల నిర్మాణం పూర్తి చేశాను. దానిలో భాగంగా భోజన పథకం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ సహకారంతో అందించాలని నిర్ణయం తీసుకున్నాను అని ప్రకటించారు. అదే సందర్భంలో ప్రస్తుతం గాంధీజీ మున్సిపల్ స్కూల్లో సాయంత్రం విద్యార్థులకు సొంత నిధులతో స్నాక్స్ అందిస్తున్నా. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో పేద విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటారు. గతంలో కర్మభూమిలో పనిచేశాను, ఇప్పుడు జన్మభూమిలో సేవ చేసుకునే అదృష్టం దక్కింది. పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించి బెస్ట్గా తీర్చిదిద్దుతాను. దుర్గగూడి అభివృద్ధికి కృషి చేస్తాను. పేరెంట్ అండ్ టీచర్ కార్యక్రమానికి కూడా మంచి స్పందన వస్తుందని ప్రకటించారు. ప్రజలకు మేలు చేయడం, సంక్షేమం అందించడమే తమ కూటమి ప్రభుత్వం చేయమని ప్రకటించారు.